హలో అండి, నేను మీ ఈఎన్టీ డాక్టర్ని. లాస్ట్ వీడియోలో అడినాయిడ్స్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అడినాయిడ్స్కి మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకుందాం. మీరు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ సిమ్టమ్స్ అడుగుతారు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుండి ఉంది, ఎంత సివియర్గా ఉంది అని. ఎండోస్కోపీ చేసి అడినాయిడ్స్ ఉన్నాయా, ఎంత సైజు ఉన్నాయో చూస్తారు. అలాగే చెవిలో ఇన్ఫెక్షన్ ఉందా అని కూడా చూస్తారు. ఉంటే వాటికి సంబంధించిన వినికిడి పరీక్షలు చేపిస్తారు. తర్వాత ఎక్స్రే చేపిస్తారు. అడినాయిడ్స్ ఎంత సివియర్గా ఉన్నాయో చూస్తారు. అడినాయిడ్స్ పెరగడం వల్ల ముక్కు వెనక ఎంత ఏరియా బ్లాక్ చేస్తుందో అన్న దాన్ని బట్టి 0 to 25% అయితే గ్రేడ్ 1, 25 to 50% అయితే గ్రేడ్ 2, 50 to 75% అయితే గ్రేడ్ 3, 75 to 100% అయితే గ్రేడ్ 4గా డివైడ్ చేస్తారు. చిన్నగా ఉన్నాయి, ఎక్కువ ప్రాబ్లం లేదు అంటే మందులు ఇస్తారు. అడినాయిడ్స్కి ఆపరేషన్ ఎప్పుడు చేయాలి? గ్రేడ్ 3 or 4 అడినాయిడ్స్ ఉండి గాలి తీసుకోవడానికి ఇబ్బంది చేస్తే, నిద్ర డిస్టర్బెన్స్ వస్తుంది, గాలి అడక పిల్లలు నిద్ర లేచి కూర్చుంటున్నారు అని అంటే, అడినాయిడ్స్ వల్ల ఊరికే చెవిలో ఇన్ఫెక్షన్స్ వస్తే అండ్ ఊరికే సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తే, అప్పుడు పిల్లల ఇబ్బంది తగ్గించడానికి ఆపరేషన్ చేసి ఈ అడినాయిడ్స్ని తీసేస్తాము. ఓకే, ఇప్పుడు సర్జరీ గురించి నన్ను ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. సర్జరీ ఎలా చేస్తారు? కుట్లుంటాయా? ఎండోస్కోప్ ద్వారా లోపల నుండే కోబ్లేటర్ లేదంటే డిబ్రైడర్తో అడినాయిడ్స్ని తీసేస్తారు. బయటికి మీకు ఎటువంటి కట్స్ కనిపించవు. ఎంతసేపు పడుతుంది? ఓన్లీ అడినాయిడ్స్ తీయడం అయితే అరగంటలోపు అయిపోతుంది. సర్జరీ తర్వాత పిల్లలకి నొప్పి బాగా ఉంటుందా? యూజువలీ అడినాయిడ్స్ మాత్రం తీస్తే ఎక్కువ ఏం ఇబ్బంది ఉండదు. ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు? 1 dayలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు. ఆపరేషన్ తర్వాత అడినాయిడ్స్ మళ్ళీ పెరుగుతాయా? ఇంతకుముందు చూడకుండా బ్లైండ్గా క్యూరేట్ చేస్తుండే కాబట్టి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉండేవి. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్తో అంత చూసి అడినాయిడ్స్ని మొత్తం తీస్తాం కాబట్టి మళ్ళీ రావడం ఆల్మోస్ట్ రేర్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడినాయిడ్స్ తీయడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందా? ఆన్సర్ ఈజ్ నో. అడినాయిడ్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టంలో ఒక్క పార్ట్ మాత్రమే. మన ఇమ్యూన్ సిస్టంలో ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి కాబట్టి పిల్లల ఇమ్యూనిటీ ఏం తగ్గదు. ఓకే, సో మనం అడినాయిడ్స్ గురించి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.